Good morning to all. My name is Srinivas Reddy, Java faculty from Career Degree College. So my subject name is Java. Today we will discuss about the what is Java and what is importance of Java and what are the advantages of Java. అంటే Java వల్ల ఉపయోగాలు ఏంటి, జావా యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు జావా ఎందుకు వాడతారు, దేనికోసం వాడతారు, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్గా మీకు జావా సబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉంటుందండి. సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో వచ్చింది. సో ఇట్ ఈస్ ఏ 75 మార్క్స్ పేపర్. ఇట్ ఈస్ ఏ 75 మార్క్స్ పేపర్. ఓకే, జనరల్గా మీకు జావా లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ మీన్స్ సెకండ్ సెమిస్టర్లో మీకు సి లాంగ్వేజ్ సబ్జెక్ట్ వచ్చింది, సి లాంగ్వేజ్. సో మనం ఫస్ట్ సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ ఈజ్ ద బేసిక్ లాంగ్వేజ్ టు లెర్న్ ద జావా లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది మనకు బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే జావా అనేది వెరీ వెరీ ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే సి లాంగ్వేజ్లో మనకు variables, data types, if statement, next switch statement, next loop statements, next arrays and functions. మీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మీకు సి లాంగ్వేజ్ సబ్జెక్ట్ వచ్చిందండి. ఆ సి లాంగ్వేజ్లో మీకు ఏమిటి ఉన్నాయండి, వేరియబుల్స్, డేటా టైప్స్, ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్స్, arrays, functions. ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అగైన్ మళ్ళీ మనకు జావాలో వస్తాయండి. అంటే దీని అర్థం ఏంటి, హియర్ సి లాంగ్వేజ్ ఈజ్ ద బేసిక్ లాంగ్వేజ్ టు లెర్న్ ద జావా లాంగ్వేజ్. అంటే మనకు సి లాంగ్వేజ్ మనకు బాగా పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, జావా అనేది వెరీ వెరీ ఈజీగా ఉంటుందండి. ఓకేనా? సో మనం జావా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కూడా సి లాంగ్వేజ్తో కంపారిజన్ చేసుకుంటూ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నేను చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావాలో వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, సీలో అలాగే వేరియబుల్స్ ఉంటాయో జావాలో అలాంటి వేరియబుల్స్ తీసుకుంటాం. అలాగే సీలలో డేటా టైప్స్ ఉన్నాయి అనుకోండి, జావాలో డేటా టైప్స్ ఉంటాయి. కొన్ని స్మాల్ స్మాల్ చేంజెస్ మాత్రం ఉంటాయండి. మిగతా కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే సేమ్ ఇదే కాన్సెప్ట్స్ మనకు జావాలో కూడా వస్తాయి. బట్ స్మాల్ స్మాల్ సింటాక్సెస్ తేడా ఉంటాయి, సింటాక్స్ తేడా ఉంటుంది. మనం వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు సి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, జావాలో ఎలా ఉంటుంది కంపారిజన్ చేసుకుంటూ చెప్తూ ఉంటారు. ఓకేనా? నౌ విల్ డిస్కస్ అబౌట్ ద జావా అండి, అండ్ వాట్ ఈస్ జావా అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జావా. మన జావా ఎందుకు వాడాలి, జావాలో యూజెస్ ఏంటి. ఓకేనా? జనరల్గా మనం ఆల్రెడీ సి లాంగ్వేజ్ మనం సి నేర్చుకున్నామండి. సి ఎందుకు, సి ఈజ్ ద బేసిక్ లాంగ్వేజ్, సి ఈజ్ ద బేసిక్ లాంగ్వేజ్ టు లెర్న్ ద రిమైనింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, .NET, PHP. మనం ఏది నేర్చుకోవాలో సరే సి అనేది బేసిక్ లాంగ్వేజ్ అండి. సో మన సి బాగా నేర్చుకుంటే మిగతా లాంగ్వేజ్ మనకు చాలా ఈజీగా ఉంటాయి. దట్స్ వై సి లాంగ్వేజ్ ఇస్ ద బేసిక్ లాంగ్వేజ్ టు లెర్న్ ద రిమైనింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా. మన జావా మనం ఈజీగా నేర్చుకోవాలంటే సి లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయండి. ఓకేనా? సో నౌ విల్ డిస్కస్ అబౌట్ ద జావా అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద జావా. Generally, the Java language is used to develop the applications అండి. ఎప్పుడైనా సరే మనం నేర్చుకునే లాంగ్వేజ్, మన జావా ఏది నేర్చుకుంటే సరే మనం నేర్చుకునే లాంగ్వేజ్ దేనికోసం మనం నేర్చుకుంటున్నాం అంటే the Java language is used to develop the applications. To develop the applications. So టెక్నికల్ వర్డ్ వచ్చేసి అప్లికేషన్స్ అండి.
మనకు తెలిసిన వర్డ్ వచ్చేసి మనం ప్రాజెక్ట్లు అంటూ ఉంటాం, సాఫ్ట్వేర్స్ అంటూ ఉంటాం. బట్ టెక్నికల్ వర్డ్ వచ్చేసి by using Java language you can develop the applications. Now what is application? Simply it is defined as a application is defined as a set of programs అంటే సింప్లీ చెప్పాలంటే అన్ని ప్రోగ్రామ్స్ మనం ఒక సెట్ లాగా అన్ని మనం అరేంజ్ చేస్తేనే దాన్నే ఒక అప్లికేషన్ అంటారండి. సో మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే అప్లికేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే లైక్ అప్లికేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ www.facebook.com. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్. అలాగే www.printbuzz.com ఇట్ ఈస్ ఆల్సో వన్ అప్లికేషన్. అలాగే www.something.com. సో ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండి. సో ఎలా అంటే ఇలాంటి అప్లికేషన్స్ మనం డెవలప్మెంట్ చేయాలి అంటే మనం జావా లాంగ్వేజ్ వాడతారండి. ఓకేనా? జనరల్గా అప్లికేషన్స్ చాలా టైప్స్ ఉంటాయండి. సో అప్లికేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఓకే, దీని గురించి ఒకసారి డిస్కస్ చేసిన అప్లికేషన్ గురించి. Coming to the application. సో మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రావచ్చు, దేనిపైన రావచ్చు అండి. ఒక అప్లికేషన్ మనం డెవలప్మెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు చూస్ ద టైప్ ఆఫ్ అప్లికేషన్. అంటే అది ఏ టైప్కి సంబంధించింది. సింపుల్గా చెప్పాలంటే ఆ అప్లికేషన్ అనేది వెబ్సైటా, లేకపోతే మొబైల్ యాపా, లేదంటే ఏదైనా సాఫ్ట్వేరా, లేదంటే ఇంకేమన్నా కన్సోల్డ్ అప్లికేషన్, ఆ టైప్ మనం చూజ్ చేసుకోవాలి. సో ఒక కంపెనీ ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే ద టైప్ ఆఫ్ అప్లికేషన్ చూజ్ చేసుకోవాలి. జనరల్లీ ద అప్లికేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కన్సోల్డ్ అప్లికేషన్, and next one is the standalone application, and the third one is the web application, and the fourth one is the mobile application. సో మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే సింపుల్గా చెప్పండి, మన భాషలో చెప్పాలంటే ప్రాజెక్ట్ అంటామండి. టెక్నికల్ భాషలో వచ్చేసి అప్లికేషన్ అంటారు. ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు చూస్ ద టైప్ ఆఫ్ అప్లికేషన్ అండి. అప్లికేషన్ దేనికి సంబంధించింది, కన్సోలా, స్టాండలోనా, వెబ్బా అండ్ మొబైలా. సో హియర్ వి డిస్కస్ ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కమింగ్ టు ద కన్సోల్డ్ అప్లికేషన్, జనరల్లీ these applications by using development the DOS commands and DOS commands means this operating system. అంటే మనం సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కొన్ని కమాండ్స్ ఉంటాయండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చింటాయి. కాపీ కాన్, సిడి, ఎండి మీన్స్ చేంజ్ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ. ఇలా ఈ కమాండ్స్ యూజ్ చేసి, ఈ DOS కమాండ్స్ యూజ్ చేసి డెవలప్మెంట్ చేసే అప్లికేషన్స్ ఏమంటారంటే కన్సోల్డ్ అప్లికేషన్స్ అంటారు. ఎక్కువగా ఈ అప్లికేషన్స్ని వెండర్స్ వాడతారండి. వెండర్స్ అంటే ఎవరంటే ఎవరైతే కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కానివ్వండి, ఒక అప్లికేషన్ కొత్తగా కనిపెడుతూ ఉంటారో వాళ్ళని వెండర్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఓఎస్ని అప్డేట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు వెండర్స్ అంటారు. కమింగ్ టు ద స్టాండ్ అలోన్ నెక్స్ట్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. అలోన్ మీన్స్ సింగిల్. అంటే దీని అర్థం ఏంటంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్ని మనం ఒక సిస్టంలో మనం డెవలప్మెంట్ చేసామనుకోండి, ఓన్లీ ఒక సిస్టమ్ డెవలప్మెంట్ చేస్తాం. ఏ అప్లికేషన్ని, స్టాండ్ అలోన్ అప్లికేషన్. సో అప్పుడు ఆ అప్లికేషన్ ఓన్లీ ఆ సిస్టంలో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే సింప్లీ చెప్పాలంటే ఏ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ విల్ ఎగ్జిక్యూట్స్ ఆర్ రన్స్ ఇన్ ద విత్ ఇన్ దట్ సిస్టమ్ ఓన్లీ. ఆ సిస్టంలో మాత్రమే వర్క్ అవుతుంది, బయట వేరే చోట వర్క్ అవుతుంది.
ఒకవేళ ఆ సిస్టంలో అప్లికేషన్ని మనం వేరే సిస్టంలో వర్క్ చేయాలనుకుంటే పెన్ డ్రైవ్ పెట్టేసి ఆ డేటా ఫైల్స్ మొత్తం కాపీ చేసుకొని మళ్ళీ మనం వేరే సిస్టంలో కాపీ చేసుకొని అక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో కాబట్టి ఒక సిస్టంలో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తే ఆ అప్లికేషన్ ఓన్లీ అదే సిస్టంలో మాత్రమే రన్ చేసే వాటిని ఏమంటారంటే స్టాండ్ అలోన్. అలోన్ మీన్స్ సింగిల్, మీన్స్ అదే సిస్టంలో వర్క్ అయ్యే అప్లికేషన్ ఏమంటారంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటారు. ఓకేనా? కమింగ్ టు ద వెబ్ అప్లికేషన్. వెబ్ మీన్స్ లైక్ ఎవ్రీ www.something.com. ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్. యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో లైక్ సింప్లీ చెప్పాలంటే www.facebook.com. సో ఇట్ ఈస్ లైక్ యాజ్ ఏ వెబ్ అప్లికేషన్. ఫేస్బుక్ అనేది వెబ్ అప్లికేషన్. ఇప్పుడు మన ఫేస్బుక్ అనేది ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, మీరు లేదంటే వేరే కంట్రీలో ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెబ్ అప్లికేషన్. కమింగ్ టు ద మొబైల్ అప్లికేషన్ మీన్స్ మన మొబైల్లో ఉండే ప్రతి ఒక్క యాప్ ఉంటుందండి. మన జనరల్గా మన మొబైల్ వాడుతూ ఉంటుంది. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, మొబైల్ యాప్స్. సో అందులో ప్రతి ఒక్క యాప్ని ఏమంటారంటే మొబైల్ అప్లికేషన్ అంటారు. మొబైల్ యాప్స్ ఇలా అండి. సో మనదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటే మన దగ్గరికి ఎవరైనా క్లయింట్ వచ్చేసి లేదా నాకు ఒక అప్లికేషన్ కావాలి లేదా ఒక ప్రాజెక్ట్ కావాలంటే వీ హ్యావ్ టు చూస్ ద టైప్ ఆఫ్ అప్లికేషన్. జనరల్గా అప్లికేషన్ కాన్సెప్ట్ ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. దే ఆర్ కన్సోల్డ్ అప్లికేషన్, స్టాండ్ అలోన్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ అండ్ మొబైల్ అప్లికేషన్. Coming to the consoled application, these applications are by developed using the DOS commands. Consoled applications ni DOS commands use chesi development chestaru. ఎక్కువ అప్లికేషన్ ని వెండర్స్ వాడతారు. వెండర్స్ అంటే ఎవరండి? ఎవరైతే కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ రావచ్చు, సాఫ్ట్వేర్ రావచ్చు, కొత్తగా ఎవరైతే కనిపెడుతూ ఉంటారో లేదా ఉన్న వాటిని అప్డేట్ చేస్తూ ఉంటారో వాళ్ళని వెండర్స్ అంటారండి. వాళ్ళు ఈ DOS కమాండ్స్ యూజ్ చేసుకొని ఈ కన్సోల్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు ద స్టాండ్ అలోన్ అప్లికేషన్. అలోన్ మీన్స్ సింగిల్. ఒక అప్లికేషన్ని ఒక సిస్టంలో మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయగల అప్లికేషన్ ఏమంటారంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు. విత్ ఇన్ దట్ సిస్టమ్ ఓన్లీ యూ కెన్ ఎగ్జిక్యూట్ దట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. కమింగ్ టు ద వెబ్ అప్లికేషన్ మీన్స్ www.websitename.com. అలాంటి అప్లికేషన్స్ ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ అంటారు. యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే మన ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఆ యొక్క అప్లికేషన్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద మొబైల్ అప్లికేషన్. సో మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే ప్రతి ఒక్క యాప్ని ఏమంటారంటే మొబైల్ అప్లికేషన్ అంటారు జనరల్గా. ఓకేనా? సో దీస్ ఆర్ లైక్ యాజ్ ఏ టైప్స్ ఆఫ్ ద అప్లికేషన్స్. ఎందుకంటే మన జావా పరంగా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగేది అప్లికేషన్స్, జావా యూజ్ ఏంటి, జావాలో ఈ మన జావా లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏ టైప్ అప్లికేషన్ మనం డెవలప్మెంట్ చేయొచ్చు, ఫస్ట్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఉంటే నోట్ చేసుకోండి ఒక 1 minute. నెక్స్ట్ జావా ఎడిషన్స్ అండి. జావా ఎడిషన్స్ జనరల్గా మన థర్డ్ సెమిస్టర్లో సిలబస్ ఏంటంటే జావాలో జావా ఈజ్ అవైలబుల్ ఇన్ ద సో జావా ఈజ్ అవైలబుల్ ఇన్ 3 editions అండి. 3 editions మీన్స్ ఫస్ట్ వన్ వచ్చేసి J2SE, నెక్స్ట్ వన్ వచ్చేసి J2EE అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి J2ME. సో మనం జనరల్గా బయట మనం చూస్తూ ఉంటామండి జావాలో 2 parts ఉంటాయి అంటారు. 2 parts ఏమేంటివి? కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా.
అంటే జావాలో 2 టైప్స్ ఉంటాయండి, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా. కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అని మనం చెప్పుకున్న పేరు అండి. జనరల్ అయితే జావా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 ఎడిషన్స్ అండి, ఎడిషన్స్. సో జావాని 3 ఎడిషన్స్గా మనం డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, జావా 2 ఎస్ మీన్స్ స్టాండర్డ్ ఎడిషన్, జావా 2 స్టాండర్డ్ ఎడిషన్, జావా 2 ఎంటర్ప్రైజ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్, అండ్ జావా 2 మైక్రో ఎడిషన్ ఆర్ మొబైల్ ఎడిషన్స్ అంటారు. ఓకేనా? సో ఈ యొక్క మన J2SE మీన్స్ సింపుల్ చెప్పాలంటే జావా 2 స్టాండర్డ్ ఎడిషన్, జావా 2 స్టాండర్డ్ ఎడిషన్. మన సిలబస్ కూడా ఇదేనండి. మన జావాలో మనకు థర్డ్ సెమిస్టర్లో ఉన్న సిలబస్ ఏంటి చేస్తారంటే J2SE అండి, మీన్స్ జావా 2 స్టాండర్డ్ ఎడిషన్. మనం దీన్ని ఇండైరెక్ట్గా కోర్ జావా అంటారండి. మనం దీన్ని ఇండైరెక్ట్ ఏమంటారండి, కోర్ జావా అంటారు. అంటే జావాలో మనకున్న సిలబస్ వచ్చేసి ఓన్లీ J2SE అండి. J2SE మీన్స్ జావా 2 స్టాండర్డ్ ఎడిషన్. మన J2SE అనొచ్చు, లేదా మనకు తెలిసిన భాషలో వచ్చేసి కోర్ జావా అంటారు. ఓకేనా? సో వన్స్ అగైన్ జావా ఈజ్ అవైలబుల్ ఇన్ ద 3 ఎడిషన్స్, లేదా జావా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ద 3 ఎడిషన్స్. దే ఆర్ J2SE, J2EE, J2ME. J2SE means Java 2 standard edition, Java 2 J2EE means Java 2 enterprise edition, J2ME means Java 2 micro edition. So మన సిలబస్ వచ్చేసి Java 2 స్టాండర్డ్ ఎడిషన్ అండి. మనం దాన్ని ఇండైరెక్ట్గా కోర్ జావా అంటాం. మన సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న సిలబస్ ఏంటి సార్ అంటే J2SE. సో ఈ సిలబస్ వరకు మనకు సబ్జెక్ట్లో ఉండదు. ఓకేనా? దీని గురించి కొంచెం నెక్స్ట్ జావాల వేరియబుల్స్ ఎలా ఉంటాయి, డేటా టైప్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ అనేది రేపు డిస్కస్ చేసుకుందాం. అలానే జావాలో మన ఏదైతే ప్రోగ్రామ్ ఉందంటే అది బోర్డు మీద కాకుండా ప్రొజెక్టర్ మీద చూపిస్తాయండి. ప్రొజెక్టర్ మీద దాంట్లో అయితే ఎర్రర్స్ ఎలా రెక్టిఫై చేయాలి, ఓకేనా, ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా ప్రొజెక్టర్ మీద క్లాస్ చెప్తారండి. ప్రొజెక్టర్ మీద అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తున్నాం, ఎక్కడ సేవ్ చేస్తున్నాం, ఎలా కంపైలేషన్ చేయాలి, కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఎలా వస్తాయి, ఎర్రర్స్ వస్తే ఎలా రెక్టిఫై చేయాలి, రెక్టిఫై చేసిన తర్వాత ఎలా రన్ చేయాలి, రన్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా చూడాలి, అవన్నీ కూడా బోర్డు మీద చెప్తే అంత క్లారిటీ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి నుంచి క్లాస్ అనేది ప్రొజెక్టర్ మీద చెప్తాను. దాంట్లో మీకు క్లియర్గా జావా ప్రోగ్రామ్స్ ఎలా ఎక్కడ సేవ్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని మీరు చూస్తారు. వీలుంటే సిస్టమ్ ఉంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఏ రోజు ఒకసారి కొంచెం నోట్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.